నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 10, 2025 నాటి అనగా సోమవారం నాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సింహరాశిలో కుజుడికి సమీపంలో అంటే చంద్రుడు సింహరాశిలో కుజుడికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు. సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పని చేసే స్థలంలో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ స్థలంలో ఈ రోజు మీకు ప్రాధాన్యత పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించడంతో పాటు శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి మాత్రము వ్యాపారస్తులు కాదు, ఎవరైనా సరే కుటుంబీకులు కానీ ఎవరైనా సరే సేవింగ్స్ కానీ పెట్టుబడులు కానీ ఎఫ్డీల రూపంలో కానీ దాచుకోవడాలు కానీ ఇలా డబ్బు పరంగా ఈ రోజు మీరు ఎటువంటి పనులు చేయకపోవడమే మంచిది. కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఈ రోజు చదువుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణ సౌకర్యాలు కనబడుతున్నాయి, లాభాలు కనబడుతున్నాయి. వృత్తిలో అనుకూలత పరిణామాలు దాంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా అన్యోన్యంగా ఉండబోతోంది. అయితే కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి ఈ రోజు తెల్లని పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ పూజ చేసి పాలు పంచదార తేనె ఈ 3 నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నివేదన వల్ల అమ్మవారి పూజ వల్ల ధనపరంగా మీరు ఇబ్బందులు పడుతున్నా లేదా ధనము ఆగిపోయినా లేదా రుణాల కోసం ప్రయత్నం చేసినా ఇలాంటి ధనపరంగా ఎవరైతే ఈ రోజు ఇబ్బంది పడడం కానీ ఏ పనికైనా సాగటం లేదు, డబ్బులు అందటం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ పని చేసినట్టయితే కనుక విశేషంగా అడ్డంకులు తొలగిపోయి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఏ పని నిమిత్తంగా వెళ్ళినా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఒక కొత్త సమాచారము తెలుసుకునేందుకు లేదా అందుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ సమాచారం వల్ల మీకు అత్యంత ఉత్సాహము ఉల్లాసంగా ఉండడంతో పాటు ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. బంధువుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ప్రయాణాలు యోగ్యంగా ఉన్నాయి. ప్రయాణాలు చక్కగా చేసుకోవచ్చు. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ పఠించండి. మీ నోటితో వినడం కాదు ఈ రోజైతే మాత్రం. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యాపారాలకి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఒకంత వాయిదా వేయండి. తక్షణమే నిర్ణయాలు తీసేసుకోకుండా ఆలోచిస్తాను తర్వాత చెప్తాను అని అన్నట్టుగా ఈ రోజునైతే పోస్ట్ పోన్ చేసేయండి. కొంత ఆలోచించి తదుపరికి వాళ్ళని నచ్చజెప్పి తదుపరికి వాయిదా వేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న ఉద్రిక్త వాతావరణం కానీ గొడవలు కానీ ఇబ్బందులు కానీ లేదా తగాదాలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే ఉదయము సాయంత్రము 2 పూట్ల ఈ రోజు చేయాలి. పాలను నివేదన చేసినట్టయితే కనుక మీ జాతకంలో తెలియకుండా చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు నీలి రంగు. ఈ 2 రంగు వస్త్రాలలో ఏదైనా వస్త్రాన్ని మీరు పని మీద వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో వేగము ఎక్కువ అన్ని పనులు సానుకూలంగా జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇటు కుటుంబంలోనూ మీరున్న స్థానంలోనూ. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే కనుక హడావిడి పడకండి. ఒక పని అవ్వంగానే వెంటనే టెన్షన్ పడిపోవడము అత్యుత్సాహం పడిపోవడము ఇలాంటి పనులు చేయకుండా సావధానంగా ఈ రోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సూర్య గాయత్రి మంత్రాన్ని యథాశక్తి చదువుకోవడంతో పాటు బంగారు రంగు కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు తిరిగి మళ్ళా కొత్తగా పుట్టే అవకాశాలు కనబడుతోంది. అమ్మయ్య ఈ రోజుతో ఈ పాత సమస్యలన్నీ తిరిగిపోయినాయి అని ఒక్కసారి విశ్రాంతి తీసుకోగానే మళ్ళా అవే సమస్యలు తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చేటట్టుగా
గోడకు కొట్టిన బంతిలాగా అనమాట. మళ్ళా మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటిలో అలాంటివి ఏవైనా కనుక మీకు వచ్చినట్టయితే టెన్షన్ పడకుండా అసలు ఎందువల్ల వచ్చింది అనేది ఒక ఆలోచన చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం కానీ, దైవారాధన కానీ, దేవాలయ దర్శనం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కొంత అలజడి, ఆందోళన, గందరగోళము అనేది ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి, అస్సలు చేసుకోకండి. ఇక తప్పదు, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అని కనుక ఏమైనా అనుకున్నట్టయితే కనుక మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, ఇంట్లో అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా కానీ ప్రయాణం కావచ్చు, కార్యం కావచ్చు, సక్సెస్ఫుల్గా మంచిగా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో సూర్యుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, బలము, రాజకీయ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీది మిక్కిలి ఈ రాజకీయ నాయకులకు విశేషంగా ఈరోజు కలిసి వస్తుంది. పదవులు రావడం కానీ, మీ మాటకు విలువ పెరగడం కానీ, లేదా కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఇలా ఏదైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. పరిహారంగా శుక్రదేవునికి పంచదారను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల బుధుడు ఆలవాలం కాబట్టి చాలా చాకచక్యంగాను, తెలివితేటలుగాను ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ధనలాభము, గౌరవం కూడా ఈరోజు పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగా, అన్యోన్యంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈరోజు సక్సెస్ఫుల్ డే. అయితే పరిహారంగా నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏదైనా ప్రయాణంలో కానీ, లేదా అంటే ఏదైనా పని మీద కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళండి. తదుపరి రాశి ధనస్సు రాశి. శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శుభకార్యాలకు అత్యంత అనువైన యోగము, సూచనలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో సంతోషము, ప్రేమాభివృద్ధి కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు అనమాట. ఈ రోజుని ధనస్సు రాశిలో ఉండేవాళ్ళు ఏ రంగంలో వాళ్ళు కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రమంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇలాగా 4 పూటల సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కనబడుతుంది. అది మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల ఈ రోజు మీకు అత్యంత శుభదినం అన్నమాట. చాలా విశేషంగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళకి. క్రమశిక్షణతో కనుక మీరు వ్యవహరించినట్టయితే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు కుటుంబ పరంగా చూసినా చాలా చక్కగా ఉండబోతోంది. అందరికీ కలిసి వచ్చే రోజు ఈ రోజు. ఎవరు ఏ పని మొదలు పెట్టాలన్నా చక్కగా మొదలు పెట్టుకోండి. ఎటువంటి ఆటంకాలు ఈ రోజు కనపట్టలేదు. అయితే పరిహారంగా శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు, నలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించుకుని ఏ పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కానీ, లేదా కొత్త ప్రాజెక్టులు కొనసాగించడానికి కానీ, తీసుకోవడానికి కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మీకు వచ్చి ఉంటే కనుక చేసుకోవడము ఈ రోజు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. మిత్రుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక లాభ సూచన కనబడుతోంది. ఆరోగ్యపరంగా కొంత మెరుగుంటుంది, కానీ అనారోగ్య సూచనలు, ప్రయాణాల్లో అడ్డంకులు, ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాను పఠించడంతో పాటు ఆ స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా నీలిరంగు వస్త్రాన్ని ధరించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మీనరాశి వారికి చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ధనపరంగా కొన్ని ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, వ్యయాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత
ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు విష్ణువుకు సంబంధించిన నామాన్ని కృష్ణ, రామ ఇలాగా మీకు నచ్చినటువంటి విష్ణువుకు సంబంధించిన నామాన్ని నిత్యము ఈ రోజంతా స్మరించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. పసుపు రంగు ధరించి ఏదైనా అంటే పసుపు రంగు వస్త్రాన్ని ధరించుకుని ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసేటప్పుడు మీతో కూడా తులసి దళాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఓవరాల్ గా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, సూచనలు. అయితే సమగ్ర సమాచారం ఏంటంటే కనుక సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ ఈ రాశుల వాళ్లకు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది ఈరోజు. అయితే కర్కాటక, మకర రాశుల వాళ్ళు కొంత శాంతంగా ఉండాలి, మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఇది ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.